అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఇందాక వీడియోలో మనం జాయిస్ మేయర్, ఓప్రా అండ్ పూలన్ దేవి గురించి తెలుసుకున్నాం కదా. వాళ్ళు ఎంతమంది చేత ఎన్ని రకాలుగా మానసికంగా, శారీరకంగా రేప్ చేయబడ్డారో తెలుసుకున్నాం. మరి మగవాళ్ళు కూడా అలా ఎంతోమంది ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా. మరి ఆడవాళ్ళకి ఎందుకు ఇంత అనేదంటే, ఆడవాళ్ళ శరీరం లోపల మార్పులు జరుగుతాయి. దానివల్లనే ఇదంతా వాళ్ళు మానసికంగా, శారీరకంగా తన శరీరంలో ప్రతి అవయవం కూడా మార్పు చెంది తను తల్లిగా మారుతుంది. అందువలన ఆవిడకు చాలా ఆ యొక్క చేదు అనుభవము జీవితాంతం ఉండిపోతుంది. వీళ్ళు అబార్షన్ చేసుకున్నారు కాబట్టి పిల్లలు లేరు. కానీ ఆ పిల్లలు బతికితే అది ఆ అబ్బాయిని ఎలా పెంచగలుగుతుంది, ఆ అబ్బాయికి భవిష్యత్తు తండ్రి పేరు ఎలా చెబుతుంది, సమాజం ముందు ఎలా నిలబడగలుగుతుంది, మీరే చెప్పండి. అందుకే ఆడవాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఒక తల్లిలాగా భావించండి. ఎందుకంటే వాళ్ళను శారీరకంగా, మానసికంగా, సెక్స్ పరంగా హింస పెడితే ఆవిడ గర్భవతి అవుతుంది. ఆ గర్భవతి అయినప్పుడు ఆ పిల్లాడు బయటికి వచ్చినప్పుడు తనని చూసినప్పుడల్లా ఆవిడకు తనకు జరిగిన అన్యాయం గుర్తుకొచ్చి ఇంకా తనని పెంచుతుందో, కొడుతుందో, ఎలా చేస్తుందో తెలీదు. అలాంటి చిత్రహింసలను, మానసిక బాధలను అనుభవించి పెరిగిన ఆ పిల్లాడు కానీ పిల్ల కానీ రేపు సమాజంలోకి వచ్చి వాళ్ళు భావి భారత సమాజ పౌరులుగా మారినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకో జనరేషన్ పైన కసి తీర్చుకుంటారు. నా తల్లి ఇట్లా చేసింది, తండ్రి ఇట్లా చేసింది, సమాజం ఇట్లా చేసిందని మళ్ళీ ఇంకో జనరేషన్ కూడా పాడవుతుంది. కాబట్టి టోటల్గా ఒక సమాజం ఉండాలంటే కేవలం తల్లి ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మగవాళ్ళు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, రక్షణ కల్పించాలి. ఇది ఒక్కటే మనకు పూర్వకాలం నుండి చెప్పిన కాన్సెప్ట్ కూడా మీదే, ఒక తల్లిలాగా భావించండి అనేసి చెప్తున్నారు. సో అందరూ ఆ ఉద్దేశంతో ఉండాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మ. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.